బ్రేకింగ్ చూస్తున్నాం. తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి గ్రామానికి చెందిన నర్సింహులు గత 15 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇక స్వగ్రామానికి చేరుకున్న తమ్ముడి మృతదేహంపై పడి అన్న బోర్ను ఏడుపుస్తూ ఉండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. దీంతో అన్న పెద్ద నరసింహులు, తమ్ముడు నరసింహులు మృతదేహాలకు ఒకే చితిపై పెట్టి ఇద్దరిని దహన సంస్కారాలు నిర్వహించడం అందరినీ కలిసివేసింది. ఇక మృతి చెందడంతో కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి గ్రామానికి చెందిన నరసింహులు గత 15 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇక స్వగ్రామానికి చేరుకున్న తమ్ముడి మృతదేహంపై పడి అన్న బోర్న వెలిపిస్తూ ఉండగా ఒక్కసారిగా గుండెపోటుతో అతను కుప్పకూలాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలోనే అతను మృతి చెందాడు. దీంతో అన్న పెద్ద నరసింహులు, తమ్ముడు నరసింహులు మృతదేహాలను ఒకే చితిపై పెట్టి ఇద్దరిని దహన సంస్కారాలు నిర్వహించడం అందరినీ కలిచివేసింది. ఇక మృతి ఘటనతో కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అందుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి నవీన్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, చాలా కుటుంబ సభ్యులు కలిచివేసే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి నవీన్? థ్యాంక్ యూ రాజశేఖర్. తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక అన్న హఠాత్ మరణం చెందాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజీవాడ గ్రామానికి చెందినటువంటి దాసరి నర్సింహులు మస్కట్లోని ఓమన్ లో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయితే 15 రోజుల అనంతరం స్వదేశానికి నరసింహులు మృతదేహాన్ని తీసుకొచ్చారు. అయితే దీంతో నిన్న ఆదివారం అంత్యక్రియలు చేసే క్రమం స్వగృహంలోని కృష్ణాజీవాడలో అంత్యక్రియలు చేసే సందర్భంలో పెద్ద నరసింహులు, అతని ఏదైతే నరసింహులు ఉన్నారో అతని అన్న పెద్ద నరసింహులు బోరును విలిపిస్తూ కొంత దూరం నడిచి ఒక్కసారిగా కుప్పకొట్టిపోయాడు. దీంతో భయాందోళనకు గురైనటువంటి కుటుంబ సభ్యులు పెద్ద నరసింహులను హుటాహుటిన కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పెద్ద నరసింహులు గుండెపోటుతో మరణించారని చెప్పి కూడా డాక్టర్లు దుర్వేకించారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అనుకున్నాయి. అయితే ఒకటే రోజు ఇటు తమ్ముడు నరసింహులు అలాగే అన్న పెద్ద నరసింహులు ఒకేసారి మరణించడంతో వాళ్ళిద్దరిని ఆదివారం రోజు నిన్ననే ఒకటే దగ్గర కూడా దహన సంస్కారం నిర్వహించారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. అయితే ఎందుకంటే ఒకటే కుటుంబం చెందినటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఒకే రోజు చనిపోవడం, వారి అంత్యక్రియలు ఒకటేసారి నిర్వహించడంతో కూడా ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. రాజశేఖర్, మరి వారికి కుమారులు, కుమార్తెలు ఎవరైనా ఉన్నారా? సో కుటుంబ సభ్యులు దహన సంస్కారాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పటికీ చూసుకున్నట్లయితే ఇద్దరు అయితే మస్కట్లో చనిపోయినట్టే, ఓమన్ చనిపోయినట్టే. చిన్న నరసింహులకు 2 పిల్లలు, అలాగే పెద్ద నరసింహులకు ఒక బాబు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పూర్తి ఇద్దరు అన్నదమ్ములు ఒక ఇంటికి పెద్ద దిక్కున ఇద్దరు నరసింహులు చనిపోవడంతో కూడా కుటుంబంలో కూడా విషయాలు ఛాయలు అనుకున్నాయి. ఎందుకంటే అక్కడ మగ దిక్కు కూడా లేని పరిస్థితి ఉంది. ఇంటికి పెద్ద ఆయన బట్టి నరసింహులు ఇద్దరు చనిపోవడంతో కూడా కుటుంబంలో కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఈ మరణాన్ని కూడా కుటుంబ సభ్యులు తట్టుకునే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రాజశేఖర్, అప్డేట్స్ నవీన్. మొత్తానికి అన్నదమ్ముల ప్రేమకు నిదర్శనం అని చెప్పుకోవడం, లేకపోతే కుటుంబ సభ్యుల బాధకు నిదర్శనం అని చెప్పుకోవడం తెలియదు కానీ ఒక ఘటన అయితే మాత్రం చోటు చేసుకుంది. తమ్ముడు మరణంతో అన్న గుండె కూడా ఆగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.